మనందరికీ తండ్రియు, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువగు యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి కూడా ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మీరందరూ కూడా బాగున్నారా? మరి అట్లాగనే మరి మంచిగా కావలి కాస్తున్నారా? ఎందుకంటే కావలి కాయటం అని అంటున్నారు ఏంటంటే, మరి దేశానికి కావలి కాస్తూ ఉన్న సైనికులున్నారు. మరి అట్లాగనే మరి ప్రాంతాలకు మరి కావలి కాస్తూ మన యొక్క మరి ఆరోగ్యం గురించి చూడండి, డాక్టర్లు ఎప్పుడు కూడా కావలి కాస్తూ ఉంటారు. నర్సులని మరి అట్లాగనే రక్షక భటులని ఈ పోలీసు వ్యవస్థ ఎప్పుడు కూడా మరి అప్రమత్తంగా అగ్నిమాపక దళపు సిబ్బంది అండి. మరి వాళ్ళు ఎప్పుడు కూడా చూడండి ఎంతటి అప్రమత్తంగా ఉంటూ ఉంటారు. ఈ కావలి కాయటము అనేది మరి అది చాలా అవసరం అనమాట. మనల్ని మనము కావలి కాచుకోవటము, అట్లాగనే మనమందరికీ కూడా కావలి కాచుకోవటానికి సైనికులుగా కొంతమందిని తర్ఫీదిచ్చుకొని దేశపు యొక్క సరిహద్దుల్లో కానీ మరి ప్రత్యేకమైన ఆ ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఆ ఉద్యోగాలలో ఉంచి మరి మనందరికీ కూడా మరి స్ఫూర్తినిచ్చింది ఎవరండి? మనందరికీ కావాలి అయిన యేసయ్య. అవునండి. ఈ లోకానికి ఒక సైనికుడిగా మరి అంటే సైనికుడిగా అంటే ఎలా అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ సైనికులందరిలో కూడా ఆయనే కదండి. ఆయన యొక్క రక్తము అదే నీతి, అదే చిత్తశుద్ధి, అదే పట్టుదల, అదే ఓర్పు, అదే మరి సమర్పణ మనం అందరం కూడా చూసేది మన సృష్టికర్త అయిన మరి తండ్రి కుమారుడైన క్రీస్తు యొక్క స్ఫూర్తే కదండి. మరి లోకంలోనికి వచ్చి సమస్తమైన మనందరినీ కూడా మరి ఒక సైనికుడిలాగా అని అంటే ఎట్లా అంటే తండ్రి చెప్పిన పనిని ఇదిగో చేసుకొని తిరిగి వస్తాను అని చెప్పి మరి శిలువను తీసుకొని వచ్చి మరి ప్రేమను దయను కనికరంతోటి మరి చిట్ట చివరి నిమిషం వరకు కూడా ప్రాణములను త్యజించి ఆ శిలువను గురించి మనందరికీ కూడా తెలియాలని, అది మార్గమని మనందరికీ తెలిపి మరి ఆరోహణం అయ్యను. అవునా అండి? కాబట్టి మరి వెళ్ళిన వాడు పోని మరి ఇదిగో పని అయిపోయిందని అనుకోకుండా మనల్ని కునుకక మనల్ని ఎప్పుడు కూడా కాస్తూ ఉండే తండ్రి. అవునా? కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి యేసయ్యకి హల్లెలూయా చెప్పండి అండి నాతో పాటు. మరి అలాగనే మరి ఈ వెటరన్స్ డే రోజు మరి ఈరోజు ఇక్కడ మరి ఎంతోమంది మరి వారి బిడ్డలు, వారి తండ్రులు, మరి అట్లాగనే వారి తాతలు కానీ ఎవరైనా ఆ రణరంగంలో చనిపోయిన వారు కానీ అట్లాగనే 911 అని ఇట్లాంటి సంఘటనలు ఉన్నాయండి. పెద్ద పెద్ద ప్రమాదాలు జరగటం, మరి అట్లాగనే ఏమన్నా జరుగుతూ ఉన్నప్పుడు, ఒక వరదలు వచ్చినప్పుడు, లేకపోతే అగ్ని ప్రమాదములు జరిగినప్పుడు, మరి టెర్రరిస్టుల అటాకులు జరుగుతూ ఉన్నప్పుడు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అందులో పాలుపడి వాటితో రక్షించాలని శ్రమపడి అందులో వారి శరీరాలను, వారి ప్రాణములను కోల్పోయిన అందరికీ కూడా మరి ప్రభువు శాంతి దయచేయాలని కోరుకుందాము. అట్లాగనే ఆ కుటుంబాలకు కూడా మరి ఆదరణ దయచేయాలని కోరుకుంటూ మరి చాలామంది మరి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ఉంటే వారందరికీ కూడా థ్యాంక్ యూ వెటరన్స్, థ్యాంక్ యూ వెటరన్స్, థ్యాంక్ యూ ఫర్ అండ్ హానరింగ్ వెటరన్స్ అని చెప్పేసి అందరూ కూడా ఒకరికి ఒకరు మరి అవి పంపించుకుంటూ ఉంటే చాలా ఆనందం అనిపించిందండి. అవునా? మరి మనందరినీ కూడా కాస్తూ మరి మనకు మరి సైనికులుగా పోరాడుతున్న వాళ్ళు ఎవరు అని మనకు కూడా మరి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మరి మన కాపర్లండి. మరి వాళ్ళు దినారాత్రములు కూడా మరి ప్రార్థనతోటి అట్లాగనే మరి మంచి నడవడికలోనికి నడిపించుకుంటూ మరి అట్లాగనే మరి మంచి ఏది మరి అసత్యం ఏది, సత్యం ఏది, అవిశ్వాసం ఏది, విశ్వాసం ఏది, మరి నీతి ఏది, అనీతి ఏది అనేది మనకు మరి బోధిస్తూ ఎన్నో రకములుగా మరి దినారాత్రాలు మరి కంటి కునుకు వేయకుండా ప్రార్థిస్తూ మరి మనందరికీ కూడా మరి ఆత్మరక్షకులు అయి ఉన్నారు, కావలిదారులు అయి ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా ప్రభు దీవించాలని మరి మనకు మణిపూర్లో మరి అట్లాగే ఎన్నో చోట్లలో ప్రపంచ దేశాల్లో మరి ఈ ఆత్మరక్షణ అయిన క్రీస్తు వార్త కోసం ప్రాణాలు ఒడ్డిన వారందరినీ కూడా ప్రభు దీవించాలని, అంటే వారి కుటుంబాలను ఆదరించాలని, వారందరికీ కూడా ప్రభు సహాయం చేయాలని కోరుకుందామండి. మరి ఈ శిక్షణ అనేది చూచుకుంటూ ఉంటే నాకు ఒక కుమారుడు, అంటే దేవుడు పరిచయం చేసిన బిడ్డున్నాడు మరి సురేష్ అని. అమ్మ నాకు మరి ఎప్పుడైనా సెలక్షన్స్ పడుతున్నప్పుడు అమ్మ నా కోసం ప్రార్థన చేయవా అని అంటే చేస్తాను, కానీ నువ్వు సెలెక్ట్ అవ్వకపోతే మరి దిగులు పడబాకు అంటానన్నమాట. నేను ఎందుకు అంటే అది అదే అక్కడికి వెళ్ళే కాదు నాన్న, ఇక్కడ లోకంలో ఇంకా ఎన్నో ఉన్నాయి నాన్న. వాటన్నిటిలో కూడా నువ్వు
ఒక సైనికుడిలాగా పోరాడొచ్చు అని చెప్పేసి నేను చెబుతూ ఉంటే కొంచెం నెమ్మళించాడనమాట. మరి అట్లాగే నా తర్ఫీదు చూడండి ఎంత కష్టంగా ఉంటుందో. వాళ్ళని తెల్లవారుజామున లేపుతారు, దూకమంటారు. మరి అట్లాగనే ఆ రాళ్ళ మీద అట్లాగనే అడవుల్లో ఆకులు కప్పుకొని మరి అట్లాగనే తిండి తిప్పలు లేకుండా మరి ఎవరన్నా శత్రువు వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలని ఆ పాయింట్స్ ఉంటాయి. ఎక్కడ 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 ఆ మాటు వేసుకొని ఉండాలని చెప్పేసి గమనిస్తూ ఉండాలి. దూరం నుంచే మరి తెలుసుకొని ఇతరులకు మరి అప్రమత్తంగా అలర్ట్ చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు. అవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. మనం ఈ చిన్న చీమలను చూసుకుంటే వాళ్ళు ఆ చీమలు కూడా చూడండి ఎంత శ్రద్ధగా పనిచేస్తూ పట్టుదలతో ఉంటాయో. మరి అట్లాగనే మరి మనం వెళ్ళి అవి ఏదన్నా మన కాళ్ళు గీలో పెట్టి తొక్కితే ఎమ్మటే కరుస్తాయన్నమాట. అట్లాగనే మరి మనకు దేవుడు ఆయన యొక్క స్ఫూర్తిని మనకు మన రక్తంలోనే ఇచ్చారు. అవునా? మరి అట్లా అని చెప్పేసి మనం మరి భౌతికంగా చూసుకునే వీరు అట్లాగనే బిడ్డలను కోల్పోయిన వాళ్ళు, భర్తలు కోల్పోయిన వాళ్ళు, చిన్న వయసులోని విధవరాండ్రయ్యి మరి వారు ఆ భౌతిక ఆ దేహాలను తీసుకుని వస్తున్నప్పుడు వారు విలపిస్తూ ఉంటే మన హృదయాలు కూడా ఎంత బాధ అనిపిస్తూ ఉందంటే, వారు చనిపోయింది వారి కోసం అయితే అది వేరు. కానీ ఒక దేశం కోసం ఒక సమర్పణ అనేది ఎంత ఉన్నతమైందండి. అవునా? కాబట్టి మరి అందులో ప్రాణాలొడ్డిన మరి లోకము ఏర్పరిచిన దగ్గర నుంచి కూడా దేవా మరి ఒక నీతిలో హేబేలు ఏ విధముగా ప్రాణములు అర్పించాడో అలాగే ఎవరైతే నాయన ప్రభా తండ్రి మరి ఆ రక్తమును నాయన సమర్పణ కోసం ఇచ్చారో తండ్రి వారందరి రక్తము కూడా శాంతి పడునుగాక. ఎందుకంటే శాంతి పడలేదనుకోండి ఏమి అని అంటే ఆ రక్తము దేవునికి మొరపెడుతూ ఉంటుందండి. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమిటి అని అంటున్నారా? మనము ఈ బయట మన కోసం ఒకళ్ళు కష్టపడుతూ ఒకళ్ళు మనల్ని మన కుటుంబాలను మన ప్రాణాలను మరి కాపాడాలని వారి ప్రాణాలనొడ్డి మన కోసము వారి యొక్క శ్రమ, వారి యొక్క కాలము, వారి యొక్క సంతోషము సమస్తము కూడా మనకిస్తూ ఉంటే మనం ఏంట్లే పోన్లే అని చెప్పేసేసి జల్సా కానీ లేకపోతే మనం ఇక్కడ అవిశ్వాసము, అంధకార క్రియలు, దుర్మార్గము, దుష్టత్వం, కఠినత్వము, మోసము, వ్యభిచారము, పాపము ఇవన్నీ చేస్తూ ఉంటే దానికి దీనికి పొత్తుందా అండి చెప్పండి? ఎలా చెప్పండి? దేశాలను కాపాడుకుంటూ వాళ్ళు ప్రాణాలు ఒడ్డుతూ ఉంటే మనమేమో మన సొంత మన యొక్క కాపుదల అంటే మన శరీరము మన ఆత్మను కాపుదల కాచుకోలేకుండా ఉన్నామా చెప్పండి? కాబట్టి మరి మనం కూడా ఎప్పుడు కూడా కావలిగా ఉండాలి. అంటే ఎట్లా అంటే కావలిదారులుగా ఉండాలి. ఒకరికి ఒకరము కావలిదారులుగా ఉండాలి. మరి కయీను దగ్గరికి మరి దేవుడు మరల కూడా స్వరం వినిపించి ఏటి మీ తమ్ముడేటి అని అంటే నేనేంటి నా సహోదరుడికి నేనేమన్నా కావలి వాడినా అన్నాడంట. అంటే అది ఎట్లాంటిది మనం ఒకరికి ఒకరం కావలిదారులమేనండి. అవునా? కాబట్టి ఒకరు పడిపోతుంటే మనము సహాయం చేసేవారమై ఉండాలి. ఒకరికి సమర్పణగా ఉండాలి. ఒకరికి వారి యొక్క శ్రమలో మనం తోడై ఉండాలి. పట్టుదలలో మనము కూడా మరి మన శ్రమ కూడా పెట్టడానికే దేవుడు ఏర్పరచుకున్నారు మానవులందరినీ. అవునా? కాబట్టి మరి ఈ ఆత్మీయ సమర్పణ అనేది అది కావలిగా ఉన్నప్పుడు అది ఎంతగానో మరి దేవుడికి మరి అది మహిమగా ఉంటుందండి. అవునా? మరి అట్లాగనే మరి ఈ రక్తం గురించి మనము ఎక్కువగా అంటే ఏంటంటే ఇంతమంది చనిపోయారు, మనం ఇంకా ఎట్లయినా కూడా మనము దుర్నీతితోటి బ్రతకొచ్చులే అని మనం అనుకుంటూ ఉంటే అది ఏమవుతుందంటే ఆ పడిన రక్తము భూమిలోనిది దేవునికి మొరపెడుతూ ఉంటుంది. దాంట్లో మనకు మన కుటుంబాలకు అది శాపం అవుతుందండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మన కన్నులను, మన మాటలను, మన చెవులను, మన దేహమును కాపాడుకునే కావలి వారములుగా మనం ఉండాలి. ఎందుకంటే అది మనం ఇంకొక బిడ్డలే, ఇంకొక బిడ్డ, ఇంకొక జీవితంలే, లేకపోతే అది వేరే వాళ్ళులే అని చెప్పేసిన చులకన నిర్లక్ష్యము మనలో ఎప్పుడు కూడా ఉండకూడదు అనమాట. ఎందుకంటే మనమందరం కూడా ఆత్మ సంబంధికులం.
ఒకరికి ఒకరం కావలిదారులం. కాబట్టి ఈ పెట్టుబడి అనంటే ఈ ఈ లోకములో చిందింపబడిన రక్తం అంతా గూడా దేవుడి నీతి కోసము చూస్తూ మనము ఎప్పుడైతే అవినీతి, దుర్నీతిలో ఉంటామో ఈ రక్తం మొరపెడుతూ ఉంటదంట. ఎందుకంటే మనం అందరం గూడా మట్టితో ఏర్పడిన వాళ్ళం. అవునా? కాబట్టి ఆ మట్టిలో చేరిన వారి యొక్క ఆత్మలు అంటే వారి రక్తము అవి మొరపెడుతూ ఉంటాయి దేవుడికి. కాబట్టి మనము వారు చేసిన కృషి అది మరిచిపోకుండా ఉండాలంటే దండలు వేసో లేకపోతే పంపించి వేసో ఎప్పుడు అయ్యో అనుకోవటం కాకుండా మన ఆత్మలను మనం కాపాడుకునే విధముగా మనము లోపల మన యొక్క ఆలోచనలు మంచితనముతోటి, శాంతితోటి, సమాధానంతోటి, మరి కుటిలత్వం రాకుండా, దుర్మార్గం రాకుండా, దుష్టత్వం రాకుండా పెదవులను కాచుకుంటూ ఎన్ని కాపుదలు ఉన్నాయండి. అవునా? మరి ఏదన్నా చెడు, ఏదన్నా ఒక స్త్రీని, ఏదన్నా ఒక పురుషుణ్ణి చూచినప్పుడు కళ్ళు వెంటనే కాచుకోవటానికి రెప్పల్ని ఇచ్చారు చూడండి దేవుడు. వెంటనే మనం రెప్పలు వేసేసుకోవాలి. అట్లాగనే మరి మన మాటలు కాచుకోవాలి. ఏవి మంచి, ఏవి చెడు అనేవి మనము చెడు రాకుండా, దుర్మార్గం కాకుండా, ఇంకొకళ్ళను నిందించకుండా, పౌరుషంగా మాట్లాడకుండా, ఆగ్రహం రాకుండా కాచుకోవాలి. అవునా? మరి మన శరీరాన్ని కూడా దుష్టక్రియలకు కాకుండా, మరి లాలసత్వంకు కాకుండా, కామం, మదం, మత్సరాల్లో కాకుండా కాచుకోవాలి. అవునా? కాబట్టి కాపుదల అనేది మనకు బయట, లోపల అంతరేంద్రియములు మనల్ని కాపుదల్లో కాస్తున్నాయి. 24 గంటలు గుండె చూడండి ఎలా కాస్తూ ఉందో. 72 సార్లు ప్రతి నిమిషము కొట్టుకుంటూ మనల్ని కాపుదల కాస్తూ ఉంది. ప్రతి ఒక్క అంతరేంద్రియములను బట్టి, ప్రతి ఒక్క మరి మన యొక్క శరీరంలోని అవయవాలన్నిటిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిద్దామా? హల్లెలూయా, స్తోత్రములు నాయన. మరి అట్లాగనే మరి తిమోతికి మరి పౌలు భక్తుడు కూడా మరి రాసిన దాంట్లో 2 తిమోతిలో 2:4 కూడా ఏమని ఉంటుందంటే, ఒక క్రీస్తు సైనికుడులాగా క్రీస్తును పోలి మరి యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు ఈ లోకం అనే వ్యాపారంలో చిక్కుకొనకుండా పోరాడు అని చెప్పి మరి తన కుమారుడు అన్నట్టుగా పిలుచుకున్న తిమోతికి రాసిన ఆ మాటలు చూస్తే, ఈ లోకం అనే వ్యాపారం అనేది ఎప్పుడు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటుందండి. కావలి కాయకుండా మనము మరి నిద్ర అనే మోసంలో పడవేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేమని పెట్టడానికి చాలాసార్లు మనము వెనుకాడుతూ ఉంటాము. మరి అట్లాగనే మరి మన యొక్క మరి సమర్పణను పెట్టడానికి వెనుకదీస్తూ ఉంటాము. మన యొక్క ఏదన్నా మరి ముందుకు వెళ్ళేదన్నా ఇవ్వటానికి వెనుకదీస్తూ ఉంటాము. కాబట్టి మరి లోకపు వ్యాపారపు సంబంధికులుగా ఉండకుండా నిజమైన మానవులముగా, మానవ సంబంధాల్లో ప్రేమ, నీతి, న్యాయము, కనికరము, దయ, సమర్పణ, చిత్తశుద్ధి, పట్టుదల, ఓర్పు, ఒకరు కాస్తూ ఉండంగా మనల్ని, మన యొక్క దేశాలను, మన సరిహద్దులను, మరి మన సరిహద్దులను మనం కూడా కాచుకునే వారిగా మనం ఉండాలి కదండి. అవునా? కాబట్టి అవి మనకు, మన యొక్క కుటుంబానికి, మన స్నేహితులు, బంధువులు, మనకి చెందిన అందరికీ కూడా అవి కాపుదలగా ఉంటాయి. కాబట్టి మరి మంచి స్నేహితుల్ని కాద్దాము, మంచి భర్తలుగా భార్యలను, కుటుంబాన్ని కాద్దాము, మంచి భార్యలుగా భర్తలను, కుటుంబాన్ని కాద్దాము, మంచి మరి ఏమంటారండి బంధువులుగా ఒకరినొకరం కాచుకుందాము, మంచి మరి పొరుగు వార్లముగా ఒకరినొకరం కాచుకుందాము, మంచి మరి బిడ్డలముగా తల్లిదండ్రులను కాద్దాము, మంచి మరి తల్లిదండ్రులుగా బిడ్డలను కాద్దాము. అన్నీ కూడా చూడండి కాపుదలే. అవునా? కాబట్టి మరి మనకు మరి ఊరియా భర్త, ఊరియా అంటున్నాను, బత్షెబ భర్త ఊరియా మరి ఎంతటి సత్యసంధుడు, అట్లాగనే మరి పట్టుదలలో మరి దావీదు కుటిలత్వంతో పిలిచి మరి తన ప్రాణమును హాని కలిగించటానికి ప్రయత్నించినా కూడా తను ఎప్పుడు కూడా మరి నా రాజు ఆ యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఎలా శయనించను అన్న నీతి చూడండి. అది మరి పట్టుదల అనమాట. అలాంటి పట్టుదల మరి యోసేపు చూడండి, మరి ఆయన పోతిఫరు భార్య
భార్య మరి ఆయన పంచె పట్టుకొని లాగిన మరి రా అని చెప్పేసి పిలిచినా కూడా నా యజమానికి నేను మోసం చేస్తానా అని మరి ఈ జీవ సంబంధమైన మోసములలో వ్యాపారంలో చిక్కుకోకుండా కాపాడుకోవటం అండి మనల్ని, మన దేహాన్ని, మన ఆత్మను. కాబట్టి మరి కాపుదలగా ఉందామా? కాబట్టి మరి ఎవరైతే మరి మీకు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా మరి దేశపు మరి కాపుదలలో ఉంటే కనుక మరి వెటరన్స్, హ్యాపీ వెటరన్స్ డే అండి. అట్లాగనే మరి మనమందరం కూడా నిజమైన సైనికుల్లాగా నిలవటానికి ప్రభు మనందరికీ కూడా ఓపిక, పట్టుదల, సమర్పణ, మరి మనందరికీ కూడా ఆ నిశ్చయత, ఆ యొక్క కాపుదలలో ఉన్న మెలకువ మనందరికీ కూడా కలుగజేయును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి సెలవు తీసుకొని మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని. అంతవరకు మీ రచిత.